హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేఎస్కే టెకీ. పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా ప్రైమ్ నెంబర్ని ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో హియర్ n ఈక్వల్ టు ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ ఎంటర్ ఎనీ నెంబర్ అని ఇచ్చాను. అలాగే ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేశాను అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ యూస్ చేశాను. n గ్రేటర్ దాన్ 1. n గ్రేటర్ దాన్ 1 అంటే మనం ఇచ్చే నెంబర్ ప్రైమ్ నెంబర్ ఎప్పుడూ కూడా 1 కన్నా అబోవే ఉంటుంది. సో అందుకని అలా ఇచ్చాం. నెక్స్ట్ అలాగే ఫర్ లూప్ ఉపయోగించాను ఇక్కడ నేను. ఫర్ i ఇన్ రేంజ్ 2, i ఇన్ రేంజ్ 2, 3 అని ఇచ్చాను. అలాగే మళ్ళీ ఫర్ లూప్ లోపల నేను మళ్ళీ ఇఫ్ కండిషన్ యూస్ చేసుకున్నాను. ఇఫ్ కండిషన్లో n% i అంటే n అంటే మనం ఇచ్చిన నెంబర్ ఫ్రెండ్స్. దాన్ని i అనే నెంబర్తో డివైడ్ చేస్తే 0 వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ అంటే ఒక నెంబర్ డివైడ్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ వన్ టైమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. అదర్వైజ్ ద రిమైనింగ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఫ్రెండ్స్, ఇఫ్ కండిషన్కి ఫర్ లూప్ కండిషన్కి మన చివర సెమీ కాలన్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్, తప్పకుండా పెట్టాలి, మర్చిపోకూడదు. ఇఫ్ n%i ఈక్వల్ టు 0 అయిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ఓపెన్ బ్రాకెట్ n ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాను. n అంటే మనం వాట్ ఎవర్ ద నెంబర్ వీఆర్ గివెన్ టు ద ఇన్పుట్. నెక్స్ట్ బ్రేక్ ఇచ్చాను అండ్ ఎల్స్ పార్ట్ యూస్ చేసి ప్రింట్. సో ఇక్కడ మనకి పై కండిషన్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎల్స్ ప్రింట్ n ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఇంకొక ఎల్స్ పార్ట్ ఎందుకు ఇచ్చానంటే ఒకవేళ n వాల్యూ అనేది 0 కన్నా లెస్ దెన్ అయితే అప్పుడు ఈ కండిషన్ వర్క్ అవ్వదు కాబట్టి. సో నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి n ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాను. సో ఈ విధంగా ఇచ్చి మన యొక్క ప్రోగ్రామ్ని సేవ్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇచ్చి మన యొక్క ప్రోగ్రామ్ని సేవ్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫర్ లూప్లో i ఇన్ రేంజ్ దగ్గర 2, n అని ఇచ్చాను. n అంటే మనం ఏదైతే నెంబర్ ఇన్పుట్ ఇస్తామో అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అవుట్పుట్లో నేను వాల్యూ 17 ఇచ్చాను. సో మనకి 17 టైమ్ 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి 6 ఇచ్చాను ఫ్రెండ్స్. సో 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని మనకి డిస్ప్లే అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే 6 అనేది 2 టేబుల్లో డివైడ్ అవుతుంది, 3 టేబుల్లో డివైడ్ అవుతుంది, 6 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి. సో 6 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. ఇలా ఈ విధంగా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక వాల్యూ 23 అని ఇచ్చాను. 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే అయింది ఫ్రెండ్స్. సో ఇలా మీకు నచ్చిన విధంగా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మన వీడియో చూశారు కదా.
ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ కావాలో తర్వాత కామెంట్లో మెన్షన్ చేయండి.